అనకాపల్లి డిస్ట్రిక్ట్ నాకాపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డీపీఎస్ కేస్ పట్టుకోవడం జరిగింది. ఇది టోటల్ 840 kgs ఆఫ్ గాంజా, 20 గాంజాయి వైట్ బ్యాగ్స్లోనే దొరికింది. ప్రతి బ్యాగ్లో 42 kgs గాంజా మనకి దొరికింది. దానికి కాస్ట్ సుమారుగా 42 lakhs వరకు ఉంటుంది. దీంతో పాటు మనకి ఒకటి బొలెరో వెహికల్, ఇంకా 2 మోటార్ సైకిల్స్, 1 motorcycle and 1 scooty which were used as pilots, ఇంకా కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మనకి ఎస్బీ ఇన్ఫర్మేషన్ అండ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ మీద లోకల్ పోలీస్ స్టేషన్, నాకాపల్లి పోలీస్ స్టేషన్ అన్ని రూట్స్ కవర్ చేసుకుని ఈ నేషనల్ హైవే 16 మీద వెదలపాలెం జంక్షన్ దగ్గర ఒక బొలెరో వెహికల్ అండ్ మిగతా అందరూ అక్యూజ్డ్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ మనకి 4 అక్యూజ్డ్ దొరికారు. ఇందులో 3 అక్యూజ్డ్ ఆర్ ఫ్రమ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్, రోలుగొండ మండల్ అండ్ గోలుగొండ మండల్. ఇంకా ఒక అక్యూజ్డ్ మనకి చింతపల్లి కొత్తపాలెం పంచాయతీ నుంచి ఉన్నారు. ఫర్దర్ ఇంటెరోగేషన్ మనం చేసుకుంటున్నాము, కానీ ప్రిలిమినరీ ఇంటెరోగేషన్ ప్రకారం మనకి ఏం తెలిసింది, దట్ ఇది జనబా ఏరియా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒడిస్సా నుంచి వాళ్ళు గాంజాయి ప్రొక్యూర్ చేశారు. అండ్ ఇది డెస్టినేషన్ చిక్మంగళూరు, కర్ణాటక స్టేట్, అక్కడ వైపు వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. ఇందులో కొన్ని సిడిఆర్ అనాలిసిస్, ఫోన్ రికార్డ్స్, ఫోన్ అనాలిసిస్ అన్నీ ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. ఫర్దర్ లింకేజెస్ అండ్ ఫర్దర్ అక్యూజ్ని కూడా మనం ఖచ్చితంగా పట్టుకుంటాము. ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ అప్రిషియేట్ ద నాగపల్లి పోలీస్ టీమ్, ఎస్పెషలీ SI Sanibabu, SI Rajarao and his team, and SHO Nakapalli Kumaraswamy and SGPO Narsipatnam Srinivas garu. ఈ కేసు సంబంధించి రిలేటెడ్గానే మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ స్టార్టింగ్ నుంచి ఇది గాంజాయి మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టేసి జీరో గాంజాయి టాలరెన్స్ పాలసీతోనే మూవ్ అవుతున్నాము. రీసెంట్గానే డ్రగ్స్ వద్దు బ్రో ప్రోగ్రామ్స్ అండ్ సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇందులో అన్ని స్కూల్స్, కాలేజెస్, విలేజెస్ మనం కవర్ చేసుకుంటున్నాం ఫర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అగేన్స్ట్ గాంజాయి. ఇంకా స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇది ఈగల్ ఫామ్ అయిన తర్వాత ఒక టోల్ ఫ్రీ నంబర్ 1972 కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి గాంజాయి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే కన్జంప్షన్ రిలేటెడ్, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్, మీడియాతో నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఇది బాగా పబ్లిసైజ్ చేసి పబ్లిక్కి అవేర్నెస్ కల్పించండి, so that they can inform to the police and help police in making Andhra Pradesh ganjai free. Thank you.